మీకు ఎంత జీతమైనా రాని 50 నుంచి 30 నుంచి 20 ఫార్ములా ఫాలో అయితే బిందాస్. హాయ్ ఫ్రెండ్స్, నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. కానీ నెలాఖరికి ఖాతాలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదా? జీతం పెరుగుతోంది కానీ సేవింగ్స్ మాత్రం పెరగడం లేదా? ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదా? మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియోని మీకోసమే. ఎందుకంటే ఈరోజు మనం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఫాలో అవుతున్న ఒక సింపుల్ ఫైనాన్షియల్ ఫార్ములా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 50-30-20 రూల్. ఈ యొక్క ఫార్ములాను క్రమశిక్షణతో పాటిస్తే మీ జీతం ఎంతైనా సరే డబ్బు కొరత లేకుండా జీవించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు. అసలు 50-30-20 రూల్ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తోంది? నెలకు 30,000 జీతం వచ్చినా, ₹1,00,000 జీతం వచ్చినా ఈ ఫార్ములా ఎలా ఉపయోగపడుతుంది? ఎందుకు చాలా మంది ధనవంతులు కూడా ఈ బడ్జెట్ ప్లానింగ్ చేస్తున్నారు? ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషణతో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచంలో చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య డబ్బు సంపాదించడం కాదు, డబ్బు నిలబెట్టుకోవడం. ఎందుకంటే జీతం వచ్చిన మొదటి వారం చాలా ఆనందంగా ఉంటుంది. కొన్ని బిల్లులు చెల్లిస్తాం, కొన్ని షాపింగ్ చేస్తాం, కొన్ని ఆన్లైన్ ఆర్డర్లు పెడతాం, కొన్ని ఈఎంఐలు కట్ అవుతాయి. చూస్తుండగానే నెలాఖరుకి వస్తుంది, మళ్ళీ జీతం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి లక్షలాది మంది ఉద్యోగులది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. నెలకు ₹50,000 సంపాదించే వ్యక్తి కూడా డబ్బు సరిపోవడం లేదంటాడు. నెలకు 2 లక్షలు సంపాదించే వ్యక్తి కూడా అదే మాట చెబుతాడు. ఎందుకంటే సమస్య ఆదాయంలో కాదు, సమస్య డబ్బు నిర్వహణలో ఉంది. ఇదే విషయాన్ని గుర్తించిన ఆర్థిక నిపుణులు ప్రపంచానికి ఒక సింపుల్ ఫార్ములా ఇచ్చారు. అదే 50-30-20 రూల్. ఈ ఫార్ములా ఎంత సింపుల్ గా ఉంటుందో అంత ప్రభావితంగా కూడా ఉంటుంది. ఇప్పుడు అసలు 50-30-20 రూల్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మీ చేతికి వచ్చే జీతాన్ని 3 భాగాలుగా విభజించాలి. మొదటి 50% తప్పనిసరిగా ఖర్చులకి, రెండవ 30% వ్యక్తిగత అవసరాలకు మరియు లైఫ్ స్టైల్ ఖర్చులకు, మిగిలిన 20% సేవింగ్స్ మరియు పెట్టుబడులకు. ఇప్పుడు ఉదాహరణగా నెలకు ₹1,00,000 జీతం వస్తుందని అనుకుందాం. ఇందులో ₹50,000 అవసరమైన ఖర్చులకు కేటాయించాలి, ₹30,000 వ్యక్తిగత ఖర్చులకు ఉంచుకోవాలి, ₹20,000 సేవింగ్స్ కు మరియు పెట్టుబడులకు పెట్టుకోవాలి. చాలా మంది ఇక్కడే ఒక పెద్ద తప్పు చేస్తూ ఉంటారు. మొదట ఖర్చు చేస్తారు, మిగిలితే సేవ్ చేస్తారు. కానీ ధనవంతులు ఏం చేస్తారో తెలుసా? మొదట సేవింగ్స్ చేస్తారు, మిగిలిన డబ్బుతో జీవిస్తారు. ఇదే అసలు ఆర్థిక క్రమశిక్షణ. ఇప్పుడు 50% ఖర్చుల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ విభాగంలో తప్పనిసరిగా చెల్లించాల్సిన ఖర్చులు వస్తాయి. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, నీటి బిల్లు, గ్యాస్ బిల్లు, కిరాణా సరుకులు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోమ్ లోన్లు, కార్ లోన్లు, ఇలాంటి అవసరమైన ఖర్చులన్నీ ఈ విభాగంలోకి వస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్ ప్లానర్స్ ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నారు. ఇంటి అద్దె జీతంలో 25-30% మించకూడదు. ఎందుకంటే అద్దె ఎక్కువైతే సేవింగ్కి అవకాశం ఉండదు. ఉదాహరణకు నెలకు ₹50,000 జీతం వస్తుంటే ₹25,000 అద్దెకు వెళ్తే మిగిలిన డబ్బుతో జీవించడం చాలా కష్టం. ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం గురించి కూడా మాట్లాడుకుందాం. అదే ఈఎంఐలు. ప్రస్తుతం చాలా మంది జీవితాలు ఈఎంఐల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. హోమ్ లోన్ ఈఎంఐ, కార్ లోన్ ఈఎంఐ, బైక్ లోన్ ఈఎంఐ, పర్సనల్ లోన్ ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ బాకీలు, ఇలా చాలా రకాల అప్పులు ఉంటుంటాయి. కానీ నిపుణులు చెప్పే సూత్రం ఏమిటంటే మొత్తం ఈఎంఐలు జీతంలో 30-40% మించకూడదు. అలా పెంచితే ఆర్థిక ఒత్తిడి మొదలవుతూ ఉంటుంది. ఒక చిన్న వైద్య ఖర్చు వచ్చినా ఇబ్బంది, ఉద్యోగం పోయినా ఇబ్బంది. అందుకే అప్పు తీసుకునే ముందు ఈఎంఐ నిజంగా భరించగలమా లేదా అని ఆలోచించాలి. ఇప్పుడు 30% లైఫ్ స్టైల్ ఖర్చుల గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే జీవితం అంటే కేవలం బిల్లులు చెల్లించడం మాత్రమే కాదు, సంతోషంగా జీవించడం కూడా ముఖ్యం. అందుకే 30% భాగంలో రెస్టారెంట్ ఖర్చులు, సినిమాలు, ట్రావెల్, షాపింగ్, వినోదం, హాబీలు, ఇలాంటి ఖర్చులు ఉండవచ్చు. చాలా మంది పొరపాటు ఏమిటంటే అవసరాల ఖర్చులకు మరియు కోరికల ఖర్చులను కలిపేస్తూ ఉంటారు. కొత్త మొబైల్ కొనడం అవసరమా లేక కోరికనా? ప్రతి వారం బయట తినడం అవసరమా లేక అలవాట? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే చాలా డబ్బు ఆదా అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో అత్యంత ముఖ్యమైన భాగం గురించి తెలుసుకుందాం. అదే 20% సేవింగ్స్ మరియు పెట్టుబడులు. ఇదే మీ భవిష్యత్తు నిర్ణయించే భాగం. ఎందుకంటే ఈరోజు మీరు పెట్టుబడి పెట్టిన డబ్బే రేపటి మీ ఆర్థిక స్వాతంత్ర్యానికి కారణమవుతూ ఉంటుంది. ఇక్కడ ఎస్ఐపి గురించి తప్పకుండా మాట్లాడాలి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం. ఇది చిన్న మొత్తంతో కూడా ప్రారంభించవచ్చు, ₹1,000 కూడా ప్రారంభించవచ్చు, ₹5,000 కూడా ప్రారంభించవచ్చు, ₹10,000 కూడా ప్రారంభించవచ్చు. ఎందుకు ఎస్ఐపి అంత ముఖ్యమైంది? దానికి ఒకే కారణం, కాంపౌండింగ్. ప్రపంచంలో 8వ అద్భుతం అని పిలిచే కాంపౌండింగ్ మీ డబ్బును కాలక్రమంలో భారీ సంపదగా మార్చగలదు. ఉదాహరణకు 25 సంవత్సరాల వయసులోనే నెలకు ₹5,000 ఎస్ఐపి ప్రారంభించి వ్యక్తి 60 సంవత్సరాల వయసుకు చేరేసరికి కోట్ల రూపాయల ఫండ్ సృష్టించే అవకాశం ఉంటుంది. ఇది మ్యాజిక్ కాదు, కాంపౌండింగ్ శక్తి.
ఫ్రెండ్స్, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. సేవింగ్స్ అంటే కేవలం బ్యాంక్ ఖాతాలో డబ్బు ఉంచడం కాదు, పెట్టుబడులు పెట్టడం కూడా అవసరం. ఎందుకంటే ద్రవ్యోల్బణం ప్రతి సంవత్సరం డబ్బు విలువను తగ్గిస్తూ ఉంటుంది. అందుకే మీ డబ్బు కూడా పనిచేయాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది జీవితంలో ఇదే మిస్సింగ్ పీస్. ఉద్యోగం పోయింది, అనారోగ్యం వచ్చింది, అనుకోని ఖర్చు వచ్చింది, వెంటనే అప్పు చేయాల్సి వస్తుంది. దీనికి కారణం ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం. నిపుణుల సలహాలు ఏమిటంటే కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచుకోవాలి. ఉదాహరణకు నెలకు 30,000 రూపాయల ఖర్చు ఉంటే కనీసం 1,80,000 రూపాయల ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక పెద్ద వైద్య ఖర్చు జీవితాంతం కూడబెట్టిన పొదుపును ఖాళీ చేయగలదు. ఇప్పుడు చాలా మంది చేసే ఒక ప్రమాదకరమైన తప్పు గురించి కూడా మాట్లాడుకుందాం. దానిని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లెక్షన్ అంటారు. జీతం పెరిగినా వెంటనే ఖర్చులు కూడా పెంచేస్తారు. కొత్త ఫోన్, కొత్త కారు, ఖరీదైన రెస్టారెంట్లు, అధిక ఖర్చులు. దీంతో జీతం పెరిగినా సేవింగ్స్ పెరగవు. కానీ ఆర్థికంగా విజయవంతమైన వారు ఏం చేస్తారో తెలుసా? జీతం పెరిగితే సేవింగ్స్ కూడా పెంచుతారు, ఎస్ఐపి పెంచుతారు, పెట్టుబడులు పెంచుతారు. అదే వారిని సంపన్నులుగా మారుస్తూ ఉంటుంది. ఒకవేళ మీ జీతం 10% పెరిగితే కనీసం 5% సేవింగ్స్ పెంచాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అలా చేస్తే కొన్నేళ్లలోనే పెద్ద సంపదను సృష్టించవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు చివరి ప్రశ్న. 50-30-20 రూల్ వల్ల అసలు లాభం ఏమిటి? మొదటిగా, డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో స్పష్టంగా తెలుస్తోంది. రెండోది, అనవసర ఖర్చులు తగ్గుతాయి. మూడోది, సేవింగ్స్ పెరుగుతాయి. నాలుగోది, అప్పుల ఒత్తిడి తగ్గుతుంది. ఐదోది, భవిష్యత్తు లక్ష్యాలు చేరుకోవడం సులభం అవుతూ ఉంటుంది. ఆరవది, ఆర్థిక స్వేచ్ఛకు పునాది పడుతుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ధనవంతుడు కావడానికి పెద్ద జీతం అవసరం లేదు, సరైన ఆర్థిక క్రమశిక్షణ అవసరం. నెలకు 30,000 రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా సంపద సృష్టించుకోగలడు. నెలకు 3 లక్షలు సంపాదించే వ్యక్తి కూడా అప్పుల్లో కూరుకుపోవచ్చు. అన్ని డబ్బు నిర్వహణ మీదే ఆధారపడి ఉంటాయి. మరి మీరు ప్రస్తుతం మీ జీతంలో ఎంత శాతం సేవింగ్స్ చేస్తున్నారు? మీరు 50-30-20 రూల్ ఫాలో అవుతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, మనీ మేనేజ్మెంట్ వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.